తెలంగాణ ఆడబిడ్డలకి తెలంగాణలో ఇచ్చే ప్రత్యేకత ఏంటక్క? అంటే ఎందుకు స్పెషల్‌గా చేస్తారు? భారతదేశము అంటేనే భరతమాత అంటాం. అవును. అమ్మతో పూజిస్తాం. ఇక్కడ అవును. ఆడవాళ్ళకు ఉండే గొప్పతనం అది. ఎవరైనా చూడు, వేరే దేశాలకెళ్ళగానే ఆడపిల్లలు, మగపిల్లలు అనేది ఉండదు. హగ్ చేసుకొని మాట్లాడతారు. అవును. హాయ్, హలో అది అంటారు. కానీ మన మన దేశంలో ఒక చిన్న పిల్ల కనిపించినా ఏమంటారంటే, తల్లి బాగున్నావా? అవును. అమ్మ బాగున్నావా? అంటే ప్రతి స్త్రీలో కూడా ఒక మాతృమూర్తిని చూసే గొప్ప సంస్కృతి మన భారతదేశంలో ఉంది. భారతదేశంతో పాటు తెలంగాణలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనకంటే చిన్నోళ్ళైనా సరే ఆడపిల్లలకు కాళ్ళు మొక్కుతాం. ఆడపిల్లల ఆశీర్వాదం కావాలని కోరుకుంటాం. ఆడపిల్లల్ని మనం కంటి నుంచి నీరొచ్చింది అంటే మన ఇంట్లో శుభం కాదు అనుకుంటాం. ఆడపిల్ల ఏడవకూడదు అనుకుంటాం. మనకున్నా లేకపోయినా ఆడపిల్లకి పెట్టాలి అనుకుంటాం. ఆడపిల్లకి ఎంత పెడితే అంత మంచిది అని చెప్తాం. అవును. ప్రతి ఒక్కరు ఇటు వయసులో చిన్నైనా పెద్దయినా సరే అత్తింట్లో గాని, పుట్టింట్లో గాని ఆడపిల్లకి చాలా మర్యాద ఇచ్చే సంస్కృతి ఎక్కడ ఉంటదంటే మన తెలంగాణలోనే ఉంది. చూడు బతుకమ్మ. బతుకమ్మ అని చెప్పి అంత పెద్ద పండుగను కూడా ఆడపిల్లలకు ప్రతీకగా ఆడపిల్లల ద్వారా చేయిస్తారు. ఒక బతుకమ్మ పాటల్లో గాని, బతుకమ్మ సంస్కృతి మనం చేసే ఏ పండుగలైనా బోనం మనకు తెలంగాణలో చాలా ముఖ్యమైన పండుగలు మేడారం సమ్మక్క సారక్క. అవును. సమ్మక్క సారక్క ఎవరు? శ్రీమూర్తి. అవును. అలాగే బతుకమ్మ శ్రీమూర్తి. అమ్మ. అలాగే బోనాలు శ్రీమూర్తి. ఇక్కడ జరిగే ప్రతి పండుగతో కూడా ఆడపిల్లకు ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఆడపిల్లకు ప్రాముఖ్యత ఉంటుంది. ఆ దేశం మొత్తంలో కూడా నాకు తెలిసినంత వరకు ఆడపిల్లలకు చాలా ఎక్కువ గౌరవం ఇచ్చే స్టేట్ ఏదైనా ఉందంటే నేను నమ్ముతా నా తెలంగాణ. అవునక్క. చాలా మంది అంటుంటారు, అరే ఆయన అంత పెద్ద ఆయన తండ్రి ఏంది కూతురికి కాలు మొక్కడం అంటే, తండ్రి కూతురికి కాలు మొక్కట్లే, ఇంట్లో స్త్రీ శక్తికి దండం పెడుతున్నాడు, స్త్రీ ఆశీర్వాదం కోరుకుంటున్నాడు. అక్కడ అమ్మవారిని చూస్తున్నాడు ఆ అమ్మాయిలో, కూతుర్ని చూడట్లేదు. అలాగే చెల్లెని చూడట్లేదు, అమ్మవారిని చూస్తున్నాడు. ఆడది లేకుంటే విశ్వం లేదు, ఆడది లేకుంటే సృష్టి లేదు, ఆడది లేకుంటే సంపద వృద్ధి లేదు అనేది తెలంగాణలోని ప్రతి పురుషుడికి తెలుసు. తెలంగాణలోని సనాతన హైందవ ధర్మాన్ని పాటించే ప్రతి అన్నకు, బాబాయికి, తమ్ముడికి తెలుసు కాబట్టి ఆడవాళ్ళకి అంత రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంటికెళ్ళినప్పుడు గూడా వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం అంతే. అంతా మాకున్నా బావుంటది. లేకపోయినా ఎవరైనా వచ్చారంటే కడుపు నిండా పెట్టాలి. చాలా మంది ఏమంటారంటే వీళ్ళకు ముక్క తినడము, మందు తాగడం చాలా అలవాటని హేళన చేస్తూ ఉంటారు. కానీ అది మా సాంప్రదాయం. మేము తాగి ఒకరిని తిట్టాం, మా ఇంట్లో మేమే ఉంటాం. మా ఇంటికి వచ్చినోడికి మాకు లేకపోయినా అప్పు చేసి కడుపు నిండా వాడు నాన్ వెజ్ తినేవాడైతే నాన్ వెజ్ పెడతాము, వెజ్ తినేవాడైతే వెజ్ పెడతాము. అది ఎట్లా పెడతామంటే వాడికి సాల్రా బాబు అనేదాకా. మేము చేసినన్ని పిండి వంటలు ఎవరు చేయరు. మాకు ఎలా ఉంటది అంటే ఒకసారి నమ్మినామంటే వాడి కోసం ప్రాణమైనా ఇస్తాం. అలాగే ఒక్కసారి ఎదురు తిరిగినామంటే రజాకారులందరినీ కొట్టినట్టు తగ్గుతాం.